తను మార్టిన్. కమ్. Coming. They're waiting for you. Come. Hey, sure. చెప్పాను కదా. యా ఐ హర్డ్ అబౌట్ హిమ్. హలో సార్. ఏమయ్యా పబ్లిక్ ఫోన్ కాల్స్ 6 నెలలుగా చాటుగా వింటున్నావంట. వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునేది వింటాం తప్పు కదా? అది ఆఫీస్లో బోర్ కొడుతుంటే ఖాళీగా ఉన్నానని. అంటే నేను ఫోన్లో మాట్లాడినంత వీడు వినేశాడా? సరే వాడు నిన్ను 1 o'clock వెళ్ళి ఇక్కడ ఉండమన్నాడు. 1:20 అయింది సార్. 1 అని ఫోన్లో చెప్పొచ్చుగా. వాడి దగ్గరే ఉన్న వాచ్ ఉందా? ఇప్పుడే 1 అయిందని చెప్పు. ఇది రిలీజ్ చేయవా? నీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలి. చెప్పు, అది ఏ హాస్పిటల్? వాడి పేరేంటి? నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్, ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలుకి కొంటని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని, విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్యని ఎత్తుకెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్ళి దాక్కున్నారు. గుహలోకెళ్ళి పట్టుకుంటే తలుపులొచ్చాయి. తలుపులు పగల కొడితే తాళాలొచ్చాయి. తాళాలు పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడు వచ్చాడు. ఇంత నాగరికతకు కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. తెలీదా? ఆ రోజు నీ తమ్ముడిని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే, అదే భయం. అది చూస్తూ జనాల్లో నువ్వు దాక్కున్నావే, అదే భయం. భయపెట్టడం మాకు తెలుసు. అందుకని నిన్ను ఊరికే వదిలేశాననుకోకో. ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇంకా సేపట్లో లాంకో హిల్స్ 1000 టన్నుల బండరాయి, దాన్ని ఆపుతున్న ఓ చిన్న రాయి. దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ని అపాయింట్ చేశాను. చావబోయే 1000 మంది గురించి వాళ్ళకి బాధ లేదు. వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు అంతే. ఏదో హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాంతో పాటు H2O కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైంలో ఆ చిన్న రాయి పొడి పొడి అయిపోతుంది. అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న పెద్ద రాయి ఏమవుతుంది?
డమ్ము 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 డమ్ 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 30 అడుగుల బండ 6 అడుగుల మనుషుల్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ చిన్న పెద్ద జాతి మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలిపి వెళ్ళి కాపాడు. హాస్పిటల్ నీకు ఫైనల్ రౌండ్. ఇది ఆపగలవేమో చూసుకో. 1:45కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. 1 o'clock నువ్వు రాలేదా? ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకో. నువ్వు ఇక్కడ దిగు.
ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ మధ్య పట్టుబడిన సీరియల్ కిల్లర్ భైరవుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన 6 పోలీసుల్ని హతమార్చాడు. మాకొచ్చిన సమాచారం ప్రకారం భైరవుడి నెక్స్ట్ టార్గెట్ సిటీలో ఒక పెద్ద హాస్పిటల్ అని తెలుస్తోంది. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కు పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంఘటనను నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ గా డీజీపీ రవిచంద్రన్ ను నియమించింది. మీ అందరి సపోర్ట్ ఉంటేనే భైరవుని పట్టుకోగలం. ఇప్పటిదాకా బ్లాక్ కో పోలీసు ఉంటారు, ఇక నుంచి ఫ్లోర్ కో పోలీసు ఉంటారు. సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? నేనే సార్. రికార్డ్ మోడ్ లో పెట్టి వెళ్ళిపోకూడదు సార్. రికార్డ్ అయ్యేది లైవ్ లో వాచ్ చేయాలి. ఓకే సార్. ఎవరి మీద డౌట్ వస్తే ఇమీడియట్ గా ఫ్లోర్ పోలీస్ కి వాకీలో ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర చాలా హడావుడిగా ఉంది రజని. అవుట్ పేషెంట్స్ తగ్గిపోయారు. చాలా ఎమర్జెన్సీ ఉన్న కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. హాస్పిటల్లో ఏదో జరగబోతుందని తెలియటం వల్ల ప్రతి క్షణం జనాలు భయంతో ఉన్నారు. ఈ సంఘటన జరగకముందే పోలీసులకు అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని సిటీలోని అన్ని హాస్పిటల్స్ వద్ద కావలసినంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిటీ కమిషనర్ కుమార్ గణపతి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో హలో హాయ్. నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న అమ్మాయి దగ్గర కొంచెం ఉన్న కామన్ సెన్స్ లేదు. ఇప్పుడేంటి నీ ఫ్రెండ్ ఇంటికి ఉంది, ఇది తప్ప ఇంకేం తెలీదా నీకు? నేను దానికోసం ఫోన్ చేయలేదు. ఈ రోజు ఒక హాస్పిటల్ కి హౌస్ సర్జన్ గా వెళ్ళాను. అక్కడ ఒక కాంపౌండర్ ఎవరినో బతిమాలతో ఏడుస్తున్నాడు. డౌట్ వచ్చి ఫాలో చేశాను. అతను అచ్చం భైరవుడ్ లాగే ఉన్నాడు. అది చెప్పడానికి నీకు కాల్ చేశాను, కానీ నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడా. అది ఏ హాస్పిటల్? నువ్వు ఎక్కడున్నావు?